తొలి తరం తెలుగు పరిశోధకులు 6వ భాగం 12/12/25 ఆచార్య పరిమి నరసింహం గారి సంపాదకత్వంలో వెలువడిన సిద్ధాంత వ్యాసాల సంకలనం ఇది. శైవ వాంగ్మయ పరిశోధకుడు బండారు తమ్మయ్య. ఆచార్య ఎస్వి రామారావు ఆయన ఈ సిద్ధాంత వ్యాసం రాసి శైవ వాంగ్మయ పరిశోధకులుగా విమర్శకులుగా ప్రసిద్ధి గడించిన మహానుభావుడు బండారు తమ్మయ్యగా శివకవుల కావ్యాలను వెలుగులోకి తెచ్చి అపరిమితమైన పరిశోధన ఉత్సాహాన్ని ప్రదర్శించిన శైవ వాంగ్మయ సేవాపడు. శివకవుల గురించి, శైవ మతాన్ని గురించి సాధికారికమైన ప్రామాణికమైన రచనలు చేశారు. అంచేత ఈ ఈజ్ అన్ అథారిటీ ఆన్ వాట్ హీ రైట్స్ అని గిడుగు రామమూర్తి గారి ప్రశంసలు అందుకున్నారు. మాటిల్లు పెట్టావు అక్కడ. ఎవరిది? ఎవరు తెచ్చారు? అక్కడ మున్సిపల్ వాటర్ పట్టుకున్నారు. మున్సిపల్ వాటర్ అక్కడ వస్తుంది. వేడవాకి ఫిల్టర్లో పెట్టాను. అక్కడ పెట్టేటారా? ఇది ఇక్కడే పెట్టు. వాడదేనా? 1914లో కృష్ణా పత్రికలో వ్యాస రచనతో నాచన సోమన, రఘునాథరాయ మొదలైన వారి సాహితీ ప్రసంగం వ్యాసంగం ప్రారంభమై ఆంధ్రపత్రిక ఉగాది సంచికలు పాల్కురికి పైన సోమనపై వెలువరించిన వ్యాసం 1922 ఆ మహాకవిపై వివరించిన వ్యాసం ఆ మహాకవిపై తమ్మయ్య గారి పరిశోధనకు శ్రీకారం. వారి సూచనలను అనుసరించి కాశీనాథుని నాగేశ్వరరావు గారు బసవ పురాణం 1929లో పండితారాధ్య చరిత్ర 1941లో ముద్రించారు. అయితే వాటి పీఠికలలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, చిలుకూరి నారాయణరావు వెలిబుచ్చిన అభిప్రాయాల తమ్మయ్య గారు ఏకీభవించారు. వాటితో పాటు వేదం వెంకటకృష్ణ శర్మ శతక వాంగ్మయ సర్వస్వంలోని అభిప్రాయాలను కూడా ఖండిస్తూ త్రిలింగ పత్రికలో వ్యాసం రాశారు. పాల్గురికి నోమనాథుడు మొదటి ప్రతాపరుద్రుడి కాలానికి చెందినవాడని నిర్ధారిస్తూ పరిశోధన పత్రికలో ఒక వ్యాసం రాసి ఈ పరిశోధన అనుభవంతో 1948లో వెలువరించిన పాల్కురికి సోమనాథకవి ఆ మహాకవిపై ఏకైక వివర్తనా గ్రంథం. సోమనాథుడి జీవిత కవిత్వ విశేషాలు ఇందులో శాస్త్రీయ పద్ధతిలో సహేతుకంగా పరామర్శితమయ్య సమకాలీన పండిత పరిశోధకులు భావించినట్లుగా సోమన ఆరాధ్య బ్రాహ్మణుడు కాడని, వీరశైవ జంగమ కులానికి చెందినవాడని
రెండవ ప్రతాపరుద్ర కాలంలో జీవించాడని నిరూపించి అనంతర కాలంలో సోమన కృతులపై పిహెచ్డి పరిశోధన చేసిన కీర్తిశేషుడు వేమరెడ్డి చేతనావర్తన కవి కూడా తమ్మయ్య గారి అభిప్రాయాలనే నిర్ధారించాడంటే ఆయన నిశిత పరిశీలన దృష్టి ఏమిటో తెలుసు. ప్రఖ్యాత విమర్శకుడు కట్టమంచి రామలింగారెడ్డి యువర్ గ్రేట్ బుక్ పాల్కురికి సోమనాథ కవి ఈజ్ బై ఫార్ ద బెస్ట్ బుక్ ఆన్ వన్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ పోయట్ అన్నారు. ఈ గ్రంథాన్ని ప్రజెంట్ సికింద్రాబాద్ శివధర్మ గ్రంథమాల వారు ప్రచురించిన గ్రంథం. ఈ గ్రంథం 1956లో ద్వితీయ ముద్రణ పొంది విశ్వవిద్యాలయ స్థాయిలో పాఠ్య గ్రంథంగా గణుతకెక్కి ఈరశైవ మత ప్రవర్తకుడైన బసవేశ్వరుడి సిద్ధాంతాలకు పాల్కురికి సోమన భాష్యకారుడిగా ప్రసిద్ధి గడించినట్లుగా సోమన వాంగ్మయాన్ని వ్యాఖ్యాతగా తమ్మయ్య వినితికెక్కారు. వారి పరిశోధన ప్రతిభ గుర్తించారు. వారిలో వారు బసవ పురాణం, అనుభవసారం మొదలైన కృతుల ఆయన పరిష్కరణతోనే ముద్రించారు. చతుర్వేదసారం, సోమన లఘు కృతులు కూడా ఆయన పరిష్కరణతోనే 1965లో ప్రచురింపబడ్డాయి. వృషాధిప శతకాన్ని పృజ్యమైన టీక 1969లో బండారు తమ్మయ్య గారి రచన. సోమనాథుడిపై ఎంత అభినివేశము, శ్రీనాథుడిపై అంతే అభిమానం. శ్రీనాథ మహాకవి తరువాత నన్ను మిక్కిలుగా ఆకర్షించిన కవి పాల్కురికి సోమనాథ్ అని స్వీయ చరిత్ర 50వ పేజీలో ఆయన రాసుకున్నారు. వేటూరి ప్రభాకర శాస్త్రి శృంగార శ్రీనాథం 1923లో అభిప్రాయాలను వివర్తిస్తూ సారస్వత సర్వస్వం పత్రికలో వ్యాసం ప్రచురించి 1924 తమ్మయ్య గారు తర్వాత రెడ్డి సంచిక 1938 శ్రీనాథుడిపై విపులమైన పరిశోధన వ్యాసం ప్రచురించి ఈ వ్యాసాలే విస్తృత రూపాన్ని పొంది శ్రీనాథ మహాకవి పేరుతో 1968 రాష్ట్ర సాహిత్య అకాడమీ ఆర్థిక సాయంతో ప్రచురితాలై శ్రీనాథుడి జీవిత విశేషాలు, వైదుష్యం, రసజ్ఞత, మతం, శీలం, కవిత్వం, ఛందోవ్యాకరణ విశేషాలు మొదలైన శీర్షికలతో కూడిన ఈ గ్రంథంలో కవి సార్వభౌముని కవిత్వంలో ప్రధాన గుణం సరసత్వం, వక్రతాధ్వని అని తమ్మయ్య ప్రతిపాదించి శ్రీనాథుడిపై వెలువడిన సమగ్ర గ్రంథం ఇది ఒక్కటే అని భారతీయ సమీక్షా పత్రికా సమీక్ష 1968 డిసెంబర్లో దాన్ని ప్రశంసించి శ్రీనాథుడి శివభక్తి తత్పరత చాటిన ఈ గ్రంథం అతడు శృంగారి అన్న వాదం మళ్ళీ తలెత్తకుండా చేసిందని నెడదవోలు వెంకట్రావు గారు దీని పీఠికలో పేర్కొన్నారు. శ్రీనాథుడి భీమేశ్వర పురాణం, శ్రీరాభిరామం కూడా బండారు తమ్మయ్య పరిష్కరణలు వావిళ్ళ వారు ముద్రించారు. తమ్మయ్య విశిష్ట వివర్త పదాన్ని మరొక నిదర్శనం వేమన చరిత్ర 1970 రెడ్డి రాణి అనే పత్రికలో వెలువడిన 1932-34 రెండేళ్ల పాటు రాసిన వ్యాసాల విస్తృత రూపమై ఈ గ్రంథాన్ని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు పీఠిక రాశారు. చారిత్రాంశాలతో పాటు వేమన కవితా వైశిష్ట్యం వివరించిన ఈ గ్రంథంలో వేమన వీరశైవుడని తమ్మయ్య ప్రతిపాదన. సమకాలీన పత్రికలలో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, కళ, సమదర్శిని, విభూతి, శ్రీశైల ప్రభ మొదలైన వాటిలో వెలువరించిన పరిశోధనాత్మక విమర్శనాత్మకమైన వ్యాసాలు 21 వ్యాసావళి పేరుతో 2 భాగాలు 1968-69లలో ప్రకటితమై వీరి వ్యాసాలు పరిశోధనకు పట్టుగొమ్మ, పాండిత్యానికి పాఠోళిలు, విజ్ఞానానికి నిధులు,
అని దివాకర్ల వెంకటావధాని ఉగ్గడి తమ్మయ్యగా తాను పరిష్కరించిన కావ్యాల ఇతరుల పరిశోధన రచనలకు విశిష్టమై పీఠికలు సమకూర్చ వాటిలో 9 పీఠికల బండారు తమ్మయ్య పీఠికల పేరుతో 1920 తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆయన శత జయంతి సందర్భంలో ప్రకటించారు. తమ్మయ్య గారు స్వయం కృషితో సంస్కృత కన్నడ భాషలు కూడా అభ్యసించి వాటిలో పాండిత్యం పొందారు. కాళిదాస మహాకవి కావ్యాలు వచన రూపంలో ఆంధ్రీకరించి రఘువంశ కథనం 1930, కుమార సంభవం 1965, నిర్దుష్టం శ్రవణ సుభగం అయిన గద్య శైలిలో కూడా పాఠ్య గ్రంథాలుగా ప్రశస్తికి వీరశైవ తత్వ అవగాహన కోసం కన్నడ సాహిత్యాన్ని అధ్యయనం చేసి తమ అనువాద రచనలు శైవ మత తత్వాన్ని సువిదితం చేశారు. వారణాసి జంగమ మఠం ప్రచురణై శక్తి విశిష్టాద్వైత వీరశైవ మత స్వరూపాన్ని వీరశైవ దర్శనం 59, ఆంధ్ర వీరశైవ వివాహ విధి అనే గ్రంథాలు కన్నడం నుంచి తిరిగించారు. సంస్కృతంలో రాసిన మలయరాజ స్తవం, శ్రీశైల మల్లికార్జున స్తవాలు ఆంధ్రీకరించి బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, ప్రభులింగ లీలలు ఆధారంగా మడివారు మాదయ్య చరిత్ర 1969 వెలువడింది. ఈ విధంగా శైవ సారస్వత సిద్ధాంత సార సంపద సార్వభౌమ పట్టం కట్టుకొన్నవ తమ్మయ్య గారు అన్నారు దివాకర్. బండారు తమ్మయ్య తూర్పు గోదావరి జిల్లా గంగలకుర్తి అగ్రహార వాస్తు 1981 సెప్టెంబర్ 24 అమలాపురం మాతామహుల ఇంట్లో జన్మించి వ్యవసాయ వృత్తిపరులైన లింగ బలిజ కుటుంబీక చిత్తెమ్మ లింగయ్య తల్లిదండ్రులు. తండ్రి మరణం 1907. తర్వాత మెట్రిక్ పరీక్ష పూర్తి చేసి తమ్మయ్య గారు 1910 అమలాపురం తాలూకాఫీసులో గుమాస్తాగా చేసి అంచెలంచెలుగా ఉన్నత పదవులు పని కలెక్టర్ ఆఫీసులో హెడ్ అకౌంటెంట్గా 46లో పదవి విరమణ చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత తమ్మయ్య గారు 5 ఏళ్ళు కెర్లంపూడి ఎస్టేట్ మేనేజర్గా 1946-51 వరకు ఉన్నారు. జమీందారీల రద్దుతో ఆ బాధ్యత కూడా తొలగి అప్పటి నుంచి విశ్రాంతి జీవితాన్ని శైవ సారస్వత సేవకి వినియోగించి తాను జీవించి ఉన్నంత కాలంలో అనేక బిరుదు సన్మానాలు పొందిన గౌరవం వారికి లభించింది. 62 నుంచి ప్రభుత్వ చేత నెలకు 50 రూపాయల పండిత పారితోషికం కూడా పొంది తమ్మయ్య గారు కాకినాడ ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యవర్గ సభ్యులుగా ఉండి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి తర్వాత 1966 దానికి అధ్యక్షులుగా నియమితులు. పరిషత్ ఆధ్వర్యంలోని వారి షష్ఠి పూర్తి సన్మాన సభ 1956 మే జరిగి ప్రత్యేక సంచిత పండిత బంగారు తమ్మయ్య షష్ఠి పూర్తి సన్మాన సంచిక పుచ్చింది. తర్వాత కాకినాడ ఆంధ్ర కళా పరిషత్తు 1960లో సప్తత్యుత్సవాన్ని నిర్వహించి సప్తతి సమ్మానోత్సవ సంచిక ప్రకటించి 65 సెప్టెంబర్ గుడివాడ తాలూకా పామర్లో 75వ జన్మదినోత్సవాన్ని ఘనంగా చేసి తమ్మయ్య గారు 80 ఏట 1970 డిసెంబర్ 15 శివైక్యంచారు. చివరి దశలో వారు రచించిన స్వీయ చరిత్ర అభిమానులు కాకినాడ శైవాసమి 1972లో వెలుగులోకి తెచ్చి ఆయన జీవిత విశేషాలు సాహిత్య కృషి తెలుసుకోవటానికి ఈ గ్రంథం బాగా ఉపయోగం. ఆంధ్ర సారస్వత పరిషత్తు చేత విమర్శకాగ్రేసర బిరుదు పొందిన 1926 బాపట్ల తమ్మయ్య గారు శ్రీశైల వాగీశ పండితారాజ్యస్వాముల వాద్య ఐతిహాసిక సమ్రాట్ అనే బిరుదును 52 గొంతకల్లో కూడా పొందారు. షష్ఠి పూర్తి సన్మాన సందర్భంలో
వీరశైవ సమాజం వారు శివశరణ బిరుదుతో అనంతపురం వారణాసి విశ్వేశ్వర శివాచార్యులు ధర్మభూషణ 1951 బిరుదుతో సప్తతి సన్మానోత్సవంలో ఆంధ్ర కళా పరిషత్తు వారు శైవ సాహితీ సార్వభౌమ 1960 బిరుదిచ్చి వారి పట్ల తమ గౌరవ భావాన్ని చాటారు. పాల్కురికి సోమనపై వారి పరిశోధనకు ప్రతిగా సోమ సాహిత్యాచార్య బిరుదు 1969 బెంగుళూరులో పొందారు. వారి సాహితీ సేముషిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వ గౌరవాన్ని 1968లో కలిపి ఈ సందర్భంలో ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారి చేసిన విశిష్ట సభ్య ప్రశంస బంగారు తమ్మయ్య గారి బహుముఖీన ప్రతిభ నిలువెత్తుట. ఆ ప్రశంసల్లోని వాక్యాలతో నా ప్రసంగ పత్రాన్ని ముగిస్తానంటున్నారు ఎస్బి రామారావు. వారు శివచరణ వరివశ్యాపరాయణులైన సత్వగుణ సంపన్న విద్యా విజ్ఞాన విరాజమానులైన వినయ వరాన్నిధులు వయోవృద్ధులైన భాషావధూతి విలాస లాలసు కపట మెరుగని వారు కీర్తికాంక్ష లేనివారు వారుపై అధికారుల తలలోని నాలు తిండి ఉద్యోగులకు మత్సరము లేని నిశ్చయం కార్యాలయాంతరంలో ఉద్యోగు గృహాంతరంలో సారస్వత ఉపాసన. తొలితరం పరిశోధకులలో శ్రీ నెడదవోలు వెంకట్రావు గారి గురించి నిష్ఠల వెంకట్రావు గారి పరిశోధనా పత్రం. తెలుగులో తొలితరం పరిశోధకులలో నెడదవోలు వెంకట్రావు గారు 7/1/1903 స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సర పుష్యపగుళ రేవతి నక్షత్రయుక్త బుధవారం తెల్లవారుజామున 3 గంటల కోడుగంటి వారి వీధిలో కోటపల్లి శ్రీనివాసరావు పంతులు గారి ఇంట్లో జన్మించి తండ్రి సుందరం పంతులు తల్లి జోగం వీరు 6000 నియోగం. నెడదవోలు వారి వంశంలో వెంకట్రావు గారికి ముందు 7 తరాలుగా కవులు పండితులు. సుందరం పంతులు గారు ప్రాచీన సాహిత్యంపై ఆదరం కనుక వెంకట్రావు గారికి జననానికి ముందే దాదాపు 6000 ముద్రిత అముద్రిత గ్రంథాలు తండ్రి సేకరించి ఉన్నారు. వెంకట్రావు గారి చిన్నతనం చదువు విజయనగరంలో ఉన్నత పాఠశాల చదువు విశాఖలో సిబిఎం హై స్కూల్, ఇంటర్మీడియట్ విశాఖపట్నం బిసెస్ ఏవిఎన్ కళాశాలలో బిఏ విజయనగరం మహారాజా కాలేజీలో జరిగి 1941లో మద్రాసు విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు పట్టభద్రులయ్యారు. విజయనగరం విశాఖపట్నం పండిత ప్రకాండుల పుట్టినల్లే కనుక ఇల్లు కూడా సరస్వతి మందిరమే కనుక వెంకట్రావు గారు చిన్ననాటి నుంచే సాహిత్య అభిరుచి కలిగి పద్యాలు కంఠస్థం చేయడం అర్థ ప్రతిపత్తి కలిగి చదవటం ఆయనకు పట్టుబడి. ఆయన ధారణ చాలా గొప్ప. ఒక్కసారి చదివితే మెదడులో అది ప్రింట్ అయిపోయినట్టే. వెంకట్రావు గారు ఇంటర్లో తెలుగు ఉపాధ్యాయులు కేతపరపు వెంకట శాస్త్రి, బిఏలో కోరాడ రామకృష్ణయ్య గారు, నేడేపల్లి వెంకట రమణాచార్య, ఆడిదం రామారావు వెంకట్రావు గారి తమ గురువులు ఎంతో ప్రోత్సహించేవారు. పట్టభద్రులైన వెంకట్రావు గారు పోషించాల్సిన వాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల సాహిత్యాభిలాష ఉన్న ఉద్యోగం తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది. విజయనగరంలో ఇంపీరియల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గుమాస్తాగా 12 ఏళ్ళు పనిచేశారు. ఆ బ్యాంకులో ఆలస్యం కాకుండా ఉంటే సాయంకాలం బ్యాంకు దగ్గర ఉండే కళ్యాణి పత్రికా కార్యాలయానికి వెళ్ళి అక్కడ గంటి సూర్యనారాయణ శాస్త్రి గారితో సాహిత్యంపై ముచ్చటలు జరిగి 36లో
ఇంపీరియల్ బ్యాంక్ విజయనగరం బ్రాంచ్ వెంకట్రావు గారి కాకినాడ బ్రాంచ్కి బదిలీ అయ్యారు. ఇది వారి జీవితంలో మొదటి ఒక శుభముహూర్తాన పిఠాపురం రాజావారు వెంకట కుమార సూర్యారావు బహదూర్ కాకినాడలో తమ బంగళా వెంకట్రావు గారిని ఆహ్వానించి ఇంతలో పిఠాపురం ఆస్థాన పండిత్ ఊలేటి వెంకటరామ శాస్త్రులు ప్రవేశించి దబ్బాటు పదాన్ని ప్రయోగం చూపిస్తారా అని ప్రశ్నించగా తడువుకోకుండా శాస్త్రులు వారి రచన నుండి పద్యం చదివి ప్రయోగి రాజావారు మంత్రముగ్ధులై బ్యాంకు గుమాస్తా గిరినుడు తప్పి కళాశాలలో పండిత పదవి ఇచ్చారు. ఆ కళాశాల నుండి మద్రాసు విశ్వవిద్యాలయాంధ్ర భాషా శాఖలో పరిశోధక ఉపన్యాస పదవికి ఎక్కింది సూర్యరాయాంధ్ర ప్రభువుల చలవే. కాకినాడ రాజావారి కళాశాలలో ఉన్న స్నేహితులు బోయి భీమన్న, కరటూరి సత్యనారాయణ, మహమ్మద్ ఇస్మాయిల్, రామ్షా, సరోజిని రేగాని, ఎల్ మాలకొండయ్య, సిఎస్ రావు చలనచిత్ర నటుడు, ఒక్కలంక లక్ష్మీపతి వారు గారు వీళ్ళంతా శిష్యులు. కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారి సోదరు సుబ్బయ్య శాస్త్రి, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి, చురుకూరి పాపయ్య శాస్త్రి, కొత్తపల్లి సూర్యారావు, దాసరి లక్ష్మణ కవి, ఈయుండి వెంకట వీర రాఘవాచార్యులు కాకినాడలో వెంకట్రావు గారి సాహిత్య బంధువు, సమకాలికులు, సాహిత్య కోవిదులై హరికథా పితామహ ఆదిభట్ట నారాయణ దాస్, వజ్జల చిన సీతారామ శాస్త్రి, భోగరాజు నారాయణమూర్తి, పూడిపెద్ది వెంకటరమణ, దేవగుప్తాపు వెంకటరమణ కవి, ఎలకా గణపతి శాస్త్రి, యాదిజాల పద్మనాభ శాస్త్రి స్వామి, శ్రీరంగ నారాయణ బాబు, చొప్పల్లి సూర్యనారాయణ భాగవత, జ్యోత్స్యుల శ్రీరామమూర్తి, దద్దమ్మ, ద్వారం వెంకటస్వామి నాయుడు, బిఆర్ చిత్ర, కోడి రామ్మూర్తి గారులతో వీటికి స్నేహం ఉండే. వీరు రచించిన పీఠిక జడలబోలు వెంకట్రావు గారి కాపురం పీఠికాపురమని గంటి సూర్యనారాయణ గారు చమత్కరించారు. వావిళ్ళవారి సగం పుస్తకాలు వెంకట్రావు గారు ప్రత్యక్షంగాను ఇతరుల పేర్లతోనూ పీఠికలు రాశారు. ఒక్కొక్కసారి వాటి పీఠికలు మూల గ్రంథాన్ని మింగేసేలా ఉంది. సమగ్రంగా ఎక్కువ పుస్తకాలు పీఠికలు రాసిన వాళ్ళు ఈయనే మొదటివారు. ఆయన రచయిత మీద కంటే రచన మీదే ఎక్కువ ఇష్టం. ఆ కారణం చేతనే పీఠికలు సమగ్ర విషయ సంబంధర బంధు పీఠిక, మలిముద్రల గ్రంథాలకైన వడ్డించిన విస్తళ్ళ లాంటి పీఠికలు రాశారు. అడిగిందే తడు సానబెట్టిన మాణిక్యాల్లాంటి పీఠికలు రాశారు. సాహిత్యాన్ని ఆపోసన పట్టిన వీరికి పీఠికా రచన నల్లేరు మీద బండి. వారి పీఠికల్లో మచ్చుక కొన్ని. పరవస్తు చెన్నయ్య సూరి జీవితం. చెన్నయ్య సూరి ఆంధ్ర వాంగ్మయంలో నవయుగ నిర్మాతలలో ఒకడై నియంతంగా ఉన్నాడనే విషయం ప్రస్ఫుటం కాకపోయినందువల్ల ఈ పీఠిక వ్రాయాల్సి వచ్చిందని చెప్పారు. కులమత భేదాలు లేకుండా పీఠికా రచన చేసిన వారు రావుగా. త్రియేవకోదారణ అనే క్రైస్తవ మత గ్రంథాన్ని ఆయన వ్రాసిన ఉదాహరణ లక్షణాలు చేర్పడం, పాల్కురికి సోమనాథుని బసవ ఉదాహరణతో అసాధారణ వాంగ్మయం శైవధారణ వాంగ్మయం ప్రారంభమైందని చెప్పడం ఇంకొక విశిష్టం. ఏమిటంటే ఉదాహరణలు ఉండడం. కుమార ఉదాహరణలు సార్వ విభక్తి కాని రచయిత ప్రణాళికలు ప్రహేళికలను రాయడం అలా అంతకుముందు ఎవ్వరూ రాయడం. ఇది ఉదాహరణకే ఒక నూతన ఉదాహరణ. చారుచర్య, ఉపగుప్త, శివ మహిమ్న స్తోత్రం, రామాయణ చరిత్రం, సూర్య శతకం కాకుండా 65 వివిధ గ్రంథాలు పీఠికలు వ్రాశారు. ఆయన పీఠికలు సాహిత్య భోక్త, కవి, మృష్టాన్నపు విస్తరుడు, మించుపల్లె మొదలైన కవితలు 33 దాకా రాశారు. మౌలిక పరిశోధన 20, మౌలిక పరిశోధనా వ్యాసాలు 180, సాధారణ వ్యాసాలు 40.
మిగతావి 88 కనపడ్డ. పరిష్కృత గ్రంథాలు సామూహిక సంపాదకత్వం 20 రాశారు. ఉదాహరణ కావ్య ఉద్ధరణ, ప్రాచీన ఉదాహరణ కావ్య ప్రక్రియ నెడదవోడు వారి కృషి వల్ల ఉద్ధరింపబడి పునరుజ్జీవనం పొందిందని ఘంటాపదంగా అందరూ చెప్పారు. వెంకట్రావు గారు లింగధారుడు కాదు, కానీ వెంకట్రావు గారి తండ్రి సుందరం గారు ప్రతిదినం పార్థివలింగ పూజ దురంధరు, పరమ నిష్ఠాగరిష్ఠుడు. ఇప్పుడే ఇందాకే రాశారు, రోజు పార్థివలింగ ఆ పూజ చేసేటువంటి పేరి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు. పరమ నిష్ఠాగరిష్ఠుడు, విభూతి రుద్రాక్ష మాలికాధర్. వారిల్లు శైవ మహాజనులకు, జోగి జంగాలకు సింహద్వ. సుందరం పంతులు గారు వేలాది తాళపత్ర గ్రంథ సేకరణ శైవార్ష ముద్రిత గ్రంథ సరస్వతి భాండాగార స్థాపన. ఏవం విధగుణ గరిష్ఠులైన పంతులు గారి పెద్ద కొడుకు వెంకట్రావు గారి శైవ మత గ్రంథాభినివేశం కలగటంలో ఆశ్చర్యమే. కుటుంబ వాతావరణం తండ్రి సుందరం పంతులు గారి వాంగ్మయోద్ధరణ దీక్ష వెంకట్రావు గారిపై బాగా ప్రభావితం చేశాయి. ఇంట్లో పండితారాధ్య చరిత్ర పరిష్కరణ, నన్నెచోడి కుమార సంభవం, పాల్కురికి సోమన బసవ పురాణ ముద్రిత ప్రజలు అప్పుడే వెలువడటం సహజంగా శైవవాంగ్మయ పఠనాభిలాషుడై వెంకట్రావు గారి మరింత ఉత్సాహాన్ని కలిగి విద్యార్థి దశలోనే నన్నెచోడ పాల్కురికి సోమనాథులు కాల నిర్ణయాలపై చర్చలు జరుపుతూ వ్యాసాలు రసి విజయనగరంలో ఇవటూరి నందికేశ్వరుల వీరశైవ సంపుటాలు ప్రమాణాష్టకాభరణాన్ని పీఠిక రసి. తొలి భారత్ పాల్కురికి సోమనాథుడి గురు ప్రశంస, వృషాధిప శతకం, ఆంధ్రపత్రిక సారస్వత అనుబంధంలో బసవనామ శబ్ద నిర్వచనం మొదలైన వ్యాసాలు ప్రచురి. బండారు తమ్మయ్య గారితో వెంకట్రావు గారి మైత్రి వలన కవులకు, శివకవులకు మర్యాద జరిగి శివకవులు ప్రామాణికులని విశ్వసించి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు తెలుగు MA కోర్సులో వాంగ్మయ చరిత్రలో శివకవి యుగాన్ని కూడా ఒప్పుకున్నారు. వెంకట్రావు గారి శివకవుల భాషా ప్రయోగ నైపుణ్య నిరూపణ అన్ని శివకవులకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయి. వెంకట్రావు గారికి శైవ గ్రంథాలతో పాటు ఇతర ఆంధ్ర కావ్యాల కూడా జిహ్వాగ్రం మీద ఉండే. సూర్యరాయాంధ్ర నిఘంటు ఆస్థాన పండితులు అడిగిందే తడుగా ప్రయోగాలు సంధించడంలో వెంకట్రావు గారు గౌరవ ప్రతిష్టలు నిలబెట్టుకోగలిగారు. ఇంకో విశేషం, వెంకట్రావు గారు సాహిత్యంతో పాటు తెలుగుదేశ చరిత్ర బాగా అర్థం చేసుకున్నారు. కావ్యాలాగా శాసనాలు కూడా ఆయన తలపుకు తత్తున జరుగుతుంటాయి. ఆ భారతిలో శైవ వాంగ్మయంపై, భాషపై పుంఖానుపుంఖంగా ఆయన వ్యాసాలు విరామం లేకుండా వెలువడి సోమన బసవ పురాణ ద్వితీయ ముద్రణ ప్రచురి. ఆ గ్రంథాన్ని వెంకట్రావు గారు రాసిన బృహత్తర పీఠిక రాబోయే విద్వాంసులకు పట్టుగొమ్మ. నిఘంటు రచనలో వెంకట్రావు గారు యావదాంధ్ర సాహిత్యాన్ని అగస్త్యుల్లాగా అవపోసన పట్టినది. సాహిత్యంలో దొరకని కొన్ని ప్రయోగాలను శాసనాల నుండి తీసుకున్నారు. కావ్య ప్రయోగాన్ని బలపరచాల్సిన వచ్చినప్పుడు శాసనాలు ఆ ప్రయోగం చూపి అది శిలాక్షరం అంటారు. మద్రాస్ స్కూల్ ఆఫ్ బుక్ అండ్ లిటరేచర్ సొసైటీ వారు 1885 మొదటిసారిగా శబ్దరత్నాకరం వచ్చేశారు. 1912, 22, 29, 37 వరుసగా పునర్మిద్రిస్తూ వచ్చి 816 పేజీల మూల గ్రంథాన్ని వెంకట్రావు గారు 122 పేజీల అనుబంధాన్ని చేర్చి 1969లో తిరిగి వెంకట్రావు గారి సంస్కరణ ముద్రనే వచ్చాయి. ఈ అనుబంధం వల్ల వెంకట్రావు గారి ప్రయోగ సేకరణ ఎంత ప్రామాణికత సంతరించుకుందో తెలుసు. వారి విద్వత్తు పండితలోకం జోహారులు అర్పించి
వెంకట్రావు గారు ఇంకా శబ్దరత్నాకరంలో చేరనివి, శబ్దరత్నాకరంలో ప్రయోగ సహితం కానివి 2000 పదాలు సేకరించి రికార్డులపై వ్రాసి భద్రపరిచి నెడదబోలు వెంకట్రావు గారి మరొక మౌలిక పరిశోధన గ్రంథం ఆంధ్ర వచన వాంగ్మయం. ఇది మొదట ఆంధ్ర పత్రిక ఖర సంవత్సరం 1951-52 ఉగాది సంచికలు 41-58 పేజీలు, అంటే 18 పేజీలు బృహద్వ్యాసంగా విచరితమై పరివర్ధితమై 1954లో పుస్తక రూపాన్ని 1962లో మద్రాసు తెలుగు భాషా సమితి ఈ పుస్తకం గ్రంథానికి బహుమతి ఇచ్చి వచన రచనపై వెలువడి సాధికారిక ప్రామాణిక గ్రంథం అది. అంతకుముందు ఇలాంటి గ్రంథం రచించిన వాళ్ళే లేరు. ఈ గ్రంథం ముద్రణ తర్వాత విశ్వవిద్యాలయాల్లో అప్పుడే పరిశోధన ప్రారంభమై ఒక సిద్ధాంత గ్రంథాన్ని వెంకట్రావు గారు న్యాయ నిర్ణేతగా ఉండటం విశేషం. 1977 వెంకట్రావు గారు ఆంధ్ర వచన వాంగ్మయ గ్రంథాన్ని తుష్టిగా పునర్ముద్రించి నిడదవోలు వెంకట్రావు గారు అవతారికలు సంస్కృతంలో గద్య వచనాలకు భేదం ఉండదని, వచనం సామాన్య వ్యవహార మాటలైతే గద్యం ఛందోబద్ధంగా హృజ్యమైన పద సముదాయం అని చెప్పారు. 1946 త్రిపురాంతక ఉదాహరణ పీఠికాకారుడు విద్వత్త పరిశోధన పాఠవాన్ని నీరాజనంగా తెలుగు ప్రధానంగా అభ్యసించే విశ్వవిద్యాలయ విద్యార్థుల త్రిపురాంతక ఉదాహరణ పాఠ్యాంశంగా ఉండటం వల్ల నెడదవోలు వారు వెంకట్రావు గారి ప్రతిభ పేరు ప్రతిష్ట విద్యుల్లోకానికి తెలిసి ఆయన విద్వత్వంత ఉదాహరణ వాంగ్మయంలో ఉన్న స్థానాన్ని నిరూపించి దేశ కవితా స్రవంతుల సమ్మేళన ఉదాహరణ అని తెలపడు. తెలుగు కవిత ఏకపదమై ద్విపదమై త్రిపదమై చతుష్పద పరిణతి చెందినట్టు నిర్ధారించదు. ఉదాహరణకు సంగీత సాహిత్యాలు సంబంధం సప్తవిధ విభక్తి పరిణామ నిరూపణ సాధారణ ఆంధ్ర ప్రబంధ ఆశ్వాసాంత పద్య విభక్తి రచన షష్ట్యంతాల అంతరార్థ వివేచన దేశీయ ఛందో వికాసం సంస్కృత ఉదాహరణ ప్రసక్తి మొదలైన వాటి గురించి వివేచించదు. ఈ విమర్శలు ఆనాటి దండి పండితులను అవుననిపించాయి. 1961లో వెంకట్రావు గారు పూనావే అక్కడ తెలుగు లింగ్విస్టిక్స్పై పరిశోధన చేసి దీని ఖర్చు యూజీసీ భరి హైదరాబాదులో ఆర్కైవ్స్ శాఖకు సలహా సభ్యులుగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం ఏర్పడటానికి వెంకట్రావు గారు చేసిన కృషి మరువలేదు. విద్యారత్ కోన వెంకటరాయ శర్మ, ఉయ్యూరు జమీందారు వెంకటరంగారావు అప్పారావు బహుద్దూరి వారి అధ్యక్షత జరిగిన పండిత సభలో నరసరావుపేటలో ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు ఇచ్చిన బిరుదు విద్యారత్. నిడదవోలు వెంకట్రావుకి ఇది మొదటి బిరుదు. పరిశోధన పరమేశ్వర్ విశ్వనాథ వెంకట్రావు పరిశోధక పండితులను తెలియబట్టి వారికి పరిశోధన పరమేశ్వర అని సంబోధించేవారు. ఈ బిరుదు ఏ సంస్థ వారిచ్చిందో కాదు. ఉదాహరణ వాంగ్మయ చరిత్ర విశ్వనాథ అభిప్రాయం కోసం పంపితే చదివి ఉత్తరం ద్వారా ఉదాహరణ కావ్య రహస్యాన్ని తెలుపుతూ చివరి పంక్తిలో పరిశోధన పరమేశ్వరుడు అని కీర్తించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నరసరావుపేటలో కోన వెంకటరాయ శర్మ, ఉయ్యూరు జమీందారు అప్పారావు బహద్దూర్ అధ్యక్షతన జరిగిన పండిత సభలో విద్యారత్న అనే బిరుదు ఇచ్చినట్టు ప్రయోగ మూషిక మహజ్జాలం. వెంకట్రావు గారు ప్రాచీనాంధ్ర సాహిత్యంలో చాలా గ్రంథాలు వల్లే వేయటమే కాదు ఛందో వ్యాకరణ శాస్త్రాలు పనికి వచ్చి విశిష్ట ప్రయోగాలు గుర్తుపెట్టుకొని సూర్యరాయాంధ్ర నిఘంటువు కార్యాలయాలు విశ్వనాథ స్వరూప దీపికపై చర్చల సందర్భంగా వెంకట్రావు గారి
ప్రయోగాల మీద ఉండే అధికారం ఏమిటో అర్థమైంది, వ్యక్తం. ఎలుక కోసం పిల్లి పొంచిబడు, ఒక్కొక్కప్పుడు దాని ఆయుష్ ఉంటే దాటిపో. ఇక్కడ వెంకట్రావు గారు వెతకటం కానీ పొంచి ఉంచటం కానీ ప్రయోగం అని ఎలక దొరకగాని తప్పున పట్టుకోగ ధారణలో ఉంచుకొని సమయం వచ్చేప్పుడు పుస్తకం కూడా లేకుండా చెప్పగ. జంగమ విజ్ఞాన సర్వస్వం. తెనాలి తాలూకా పెదపూడి పాఠశాలలో అభ్యుదయ రచయితల సభలు జరిగిన వెంకట్రావు గారు వేదికపై ఒక పక్కగా కూర్చొని ఏది ఎవరు మరచిన ఏ పద్యాన్ని ఒక చరణం చదివి వదిలిన ఆ విషయాన్ని ఆమూలాగ్రంగా చెప్పడమే కాదు, పూర్తి పద్యాన్ని చదివి వినిపించి వెంకట్రావు గారు ఆనాటి జంగమ విజ్ఞాన సర్వస్వం అని ప్రకటించారు అందరూ. కన్నా ప్రభు 29/10/1978 ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ జండు ఖండూభాయ్ దేశాయ్ సమక్షంలో జరిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభలో వెంకట్రావు గారి కళాప్రపూర్ణ బిరుదుతో విశ్వవిద్యాలయం ఆంధ్ర సన్మానించి వెంకట్రావు గారు కేవలం విమర్శకులే కాదు, కవులు. వీరి కార్యనిర్మాణ కేవలం ఉదాహరణగా మించుపల్లి అనే శాసనం వీరు కావించిన వాంగ్మయ సేవ అలరి కొందరు మనీషి పొంగవరు. వీరికి సువర్ణ ఘంట కంకణాలు బహిర్చారు. మద్రాసు రేడియో నుండి 200 ప్రసంగం, 15 ఆంగ్ల వ్యాసం, మెకంజీ ఆంగ్లానువాదం కూడా చేశారు. ఈయనే తెలుగు భాషలో ఏ మూల ఏముందో చూపగల జగదివి. వెంకట్రావు గారు తెలుగు సాహిత్యంలో చదివి మరచింది లేదు, వడలు మరిచి చదవంది లేదు. ఈ పరిశోధన పరమేశ్వరుని చూపు సజ్జన సాహిత్యం మీద కూడా పడి అచ్చ తెలుగులో ఆరితేరిన వారు కనుక విద్యార్థి దశ నుంచి కైత చెప్పగలిగే మించుపల్లె తెలుగు పులుపులను ఆంధ్ర నలందా శతకం, శ్రీరామ గీతామృతం, రామలింగేశ్వర శతకం, గాంధీ సాహిత్యం మొదలైన కృతులు రాశారు. చాటు పద్యాలు వందలు. నిడదవోలు వైయక్తికంగా ఈ వ్యాసం రాసిన వారు విఠల వెంకట్రావు. మంచి అలవాట్లు ఉన్నాయి. తాము చూసిన తమకు తోసిన చిన్న నోటు బుక్కులు ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకోవటం, అలా గుర్తు చేసుకున్న వాటిని సూక్తు చాలా ఆంధ్రులకు ఐకమత్యం ఎత్తిలోనే కానీ మతిలో లేదు. బలిదానం వల్ల అడుగు పడిపోతే పుట్టి శ్రీరాములు బలిదానం వల్ల పొడుగయ్యాడు. మన విద్యా విధానం గుణింతంతో ప్రారంభమై కాన్వకేషన్తో ముగుస్తుంది. మనకిప్పుడు 2 పనులు, మరపని మరుపని. అది మరపని మరుపు. అది దేశ భాషలందు తెలుగు లెస అన్నది పాత మాట. ఇలగలుగు భాషలకెల్ల తెలుగు లెస అన్నది నేటి మాట. ఇలాంటివి ఎన్నో సూక్తులు. అయ్యో తండ్రి తండ్రి నాయన, అయ్యో తండ్రి నాయన, అయ్యో తండ్రి నాయన. దేశపోని వాడిని దర్శించినప్పుడు తరచుకున్న నాకు శృంగార గ్రంథ మండలి సంస్థాపకుడు గంటి సూర్యనారాయణ శాస్త్రి గారు తరచు అంటున్నమాట, నీకు తెలియకపోతే నిడదవోను వారిని అడగవయ్యా, ఎందుకు బలపడకూడదు అనేది జ్ఞాపకం ధారణావతారమైన ఆయన ఎడల గౌరవం ఎనుమడిస్తుంది. రాష్ట్రేతర ప్రాంతంలో ముఖ్యంగా దక్షిణ దేశం విస్తరిల్ల తెలుగు సాహిత్యాన్ని పరిశీలించి పఠించి నిడదవోలు వెంకట్రావు సమగ్ర సాహిత్య చరిత్ర తెలుగు ప్రజలకు అందించజేయని మహానుభావం. తెలుగు సాహిత్య చరిత్రలో
ఒక కొత్త అధ్యాయాన్ని తెచ్చి తను కావించిన సృష్టి హక్కులకేతం కాదు అని తిక్కనన్నట్టుగా అనిపించి కవి చరిత్రలు చదివి కవుల పుస్తకాల పేరు తెలిసిన విద్యార్థులు కావ్య పరిష్కర్తల పీఠికలు చదివి కళాశాల పోటీలో నెగ్గిన వారు ఉన్నారు. కవి కృత అవతారికలను మాత్రమే చదివిన చారిత్రకులు రసాభావాలంకార ఛందో వ్యాకరణ కావ్య వస్తు విమర్శకులు. కానీ కావ్యాది శ్రీకారను కావ్యాంత మంగళం మహాశ్రీవర్ అక్షరాక్షరం చదివి మన ఫలకంపై ప్రతిష్ఠించి వలసినప్పుడు జిహ్వాగ్రానికి తెచ్చుకొని ప్రదర్శించగల శక్తి ఒక్క నిడదవోలు వెంకట్రావు గారికే ఉంది. ఒక్క తెలుగు సాహిత్యమా, సంస్కృత శ్లోకాలు కూడా కంఠోప మయూరుడు కృష్ణ సంస్కృత పదభూయిష్టమని సూర్య శతక శ్రద్ధరావుతారు నూరింటిని సూరి ఔపోసన పట్టిన అగస్త్యుడు నూరి పరిశోధనా పరమేశ్వరుడు విశ్వనాథవారు ఏతాదృశ లక్షణ భూషితులే వెంకట్రావు గారు విశ్వవిద్యాలయ ఆంధ్ర శాఖలో పనిచేసిన అధ్యాపకులలో వారు కావించిన కృషి అనిదం పూర్వం అనన్య సామాన్యం అద్వితి. సరస్వతి భండారం వారి సాహిత్యోద్ధారకు లేక సరస కవిత దురంధరుడు వారి తట్టి కవి పండితులతోనే వారి సహజ ధారణ శ్రావ్య శబ్ద పఠనం వారి పూర్వార్జిత జన్మఫలం. అభినవాంధ్ర భోజులు పిఠాపుర రాజు ప్రభు ఆంధ్ర సాహిత్య పరిషత్ సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యస్థానం వారి మేధను మెరుగుపెట్టిన గ్రంథాలు రంగాలు. మద్రాసు విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధన సంస్థ వారి పేరు. అక్కడి ప్రాచ్యలిఖిత పుస్తక భండాగారం వారి అంకస్థిత అర్ధపేజీ తొడ మీద ఉండే. భారతి ఆంధ్రపత్రిక ఉగాది సంచిక వారి విద్వత్ ప్రకాశకాంత్. ప్రాచీన సాహిత్య ముద్రణాలయం వావిళ్ళవారి పీఠికాపురం దశ దిశాభరణాలకు వారు. మద్రాసులో అలంగత పిల్లై గృహంలో ఉన్నప్పుడే కలత్ర వియోగం 4/4/49 వెంకట్రావుకి మానసికంగా పెద్ద దెబ్బ. అసలు అనేదానికి భూతపదంగా తెగబాడుతూ వచ్చేవారు. అసలు అని మొదలుపెట్టడానికి మధ్యలో కూడా అసలు అనేది భూతపదంగా వస్తుంది. బాగా వార్ధక్యం వచ్చిన తర్వాత స్మ అంటూ పలికే. ఆయనతో వ్యక్తిగతంగా సంభాషిస్తే కాస్త కుతూహలంగా ఉన్నవాడు అసలు పదబాహుళ్యం గుర్తుపడు. విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ జోక్ చేస్తూ వెంకట్రావు గారి పదాల మధ్య కాస్త చోటు కలిపితే అసలుతో ఆ చోటు నింపుతారు. వైస్ ఛాన్సలర్ అనవలసి వస్తే వైస్ అసలు ఛాన్సలర్ అనటానికి ఆయన తడబడతారని అన్నారు సరదాగా. కడపలో కలెక్టర్కు అసిస్టెంటుగా చేరి అనేక ప్రభుత్వ శాఖల్లో జీర్ణాంధ్ర సాహిత్య సామ్రాజ్య పునఃసృష్టి కావి తన సర్వస్వం ఆంధ్ర సరస్వతి సన్నిధిలో సమర్పించి చివరకు లండన్ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ పదవి అందుకున్న చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ దొరగారి ఇంపీరియల్ బ్యాంక్ విజయనగరంలో గుమాస్తాగా చేరి అహోరాత్రుడు అస్థి చర్మం బ్యాంకు ఉద్యోగానికి ధారపోసి నిరంతర సాహిత్య పరిశోధనలు రాటుదేలి చివరి మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ అయిన నిడదవోలు వెంకటేశ్వరరావు గారికి ఒకటే సామ్య. తాళపత్ర గ్రంథ సేకరణ సంస్కరణ కవి ప్రయోగ సంగ్రహం దీక్షా దక్షత నిఘంటు రచన జంగమ వాంగ్మయ అభిమానం ఇద్దరికి బ్రౌన్కి ఈయనకి ఇద్దరిని పోల్చాడు. ఆవేశంలో ధారణలో ఏది ప్రస్తావించిన అది కాదయ్యా బ్రౌన్ నో అని ప్రసంగాన్ని ప్రారంభించడం ఇద్దరిలో ఒకరు. బ్రౌన్ కూడా ఏదైనా మాట్లాడితే నో అని ప్రారంభిస్తుంది. ఈయన కూడా అది కాదయ్యా అంటారు. బ్రౌన్ వెంకటరావు గారుగా అవతరించారేమో అనే భ్రాంతి అంటున్నారు నెట్టల వెంకట్. ఈ నిడదవోలు వెంకట్రావు గారు కొన ఊపిరి ఉన్నంతవరకు
సాహిత్య రచన కొనసాగి దళదవోలు వెంకట్రావణ శుభనామధేయాన్ని యావదాంధ్రదేశం మారు మ్రోగించి అక్షయ పుణ్య సంప్రాప్తులయ్యారు 15/10/1982. తర్వాత నేను కొత్తపల్లి వీరభద్రరావు గారి పర్యవేక్షణలు నెడదవోలు వెంకటరావు గారి జీవితం వాంగ్మయ సూచిక అనే సిద్ధాంత వ్యాస హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారికి సమర్పించి 1985లో ఎంఫిల్ పట్టాపు. తర్వాత కళాప్రపూర్ణ నెడదవోలు వెంకట్రావు గారి రచనలు పరిశోధన అనే అంశాన్ని ఎన్నుకొని ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి పర్యవేక్షణలు ఈ సిద్ధాంత గ్రంథాన్ని రాసి పిహెచ్డి పట్టాపు. ఈ సిద్ధాంత గ్రంథ ప్రచురణ కోసం ఆర్థిక సాయం అందించిన వారు పొట్టి శ్రీరాముడు తెలుగు విశ్వవిద్యాలయం. నెడదవోలు వెంకట్రావు గారి 5 కుమారులు, 2 కుమారులు. జ్యేష్ఠ కుమారుడు సుందరేశ్వరరావు తండ్రికి దీటైనవాడు. పుత్రాదిచ్చేత్ పరాజయ నాదుడిని సార్థకం చేసి 2వ 3వ వాడు ఎయిర్ ఫోర్స్లో పనిచేసినప్పటికీ సాహిత్యంతో సంబంధం ఉన్న 4వ వాడు సర్వేశ్వరరావు వివేకవర్ధని కళాశాలలు తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తూ కేజే యేసుదాసు పాడి అయ్యప్ప స్వామి గీతాల రచయి, ఇంకా ఎన్నో భక్తి గీత లలిత గీతాల రచయితగా ఆంధ్రదేశమంతటా పేరు పొంది. వెంకట్రావు గారి పెద్ద కుమార్ జోగాబాయి, వీరి అమ్మాయి వెంకట్రావు గారి మనవరు చలనచిత్ర రంగంలో తారాస్థాయి అందుకున్న జయసుధ. ఇక 5వ అబ్బాయి సూర్యనారాయణ మహారాష్ట్రలో పర్లీ వైద్యనాథ్ కళాశాలలు రీడర్గా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఎన్నో ఆంగ్ల కవితలు రాశారు. ఆఖరి అమ్మాయి లక్ష్మి హైదరాబాదులో నెడదవోలు వెంకట్రావు గారి సంతానమంతా సాహిత్యంతో సన్నిహితమైన సంబంధం ఉన్న నెడదవోలు వెంకట్రావు గారి కుటుంబ సభ్యులు నేను కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఆయన పేరెన్నిక గన్న కవులకు సత్కారం చెయ్యాలని నిర్ణయించారు. కిన్నెర సంస్థతో కలిసి కిన్నెర నెడదవోలు వెంకట్రావు అవార్డు సగౌరవంగా ఈ క్రింది వాళ్ళకిచ్చారు. కొత్తపల్లి వీరభద్రరావు, తిరుమల రామచంద్ర, నండూరు రామకృష్ణమాచార్య, అక్కిరాజు రమాపతి గారు, బోధరాజు రాధాకృష్ణ, భలాగు ఉత్పల సత్యనారాయణ, పరిశోధనా పరమేశ్వర వెంకటేశ్వరరావు గారు, సాహిత్య వ్యాసంగాలు, కవితా వ్యాసాలు, పీఠికలు, రేడియో ప్రసంగాలు, గ్రంథ పరిష్కరణలు, గ్రంథ విమర్శలు, సాహిత్య విమర్శ, ఇతర ప్రవృత్తులు అని వెంకటించి ఆయనకున్న అసాధారణ మేధాశక్తిని కూడా పై వాటితో కలుపుకుంటే పరమేశ్వరుడు అష్టమూర్తిత్వం గోచరిస్తుందని ఈ నిట్టల వెంకట్రావు గారు చక్కగా విశ్లేషణగా మంచి వ్యాసం రాశారు. ఎంతో జ్ఞానాన్ని మనకు అందజేసింది. రేపు పరిశోధకుడిగా చిలుకూరి వీరభద్ర రవీంద్ర బాబు గారి పరిశోధనా వ్యాసం.